రేయ్, ఈ బ్యాగ్ చెక్ చేయరా. డ్రగ్స్ వాడేసి దమ్ము కొట్టేసి రోడ్ల మీదకి వస్తారా? వెంటనే నీ ఫ్లాట్ మొత్తం చెక్ చేయాలి. నా గురించి ఇంకెవరు చాడీలు చెప్పుంటారు? ఓ పిచ్చి బుద్ధి ఒక నాగమ్మకి మాత్రమే ఉంది. ఈ రోజు నా చేతిలో అది అయిపోయింది. ఇంటింటికి వెళ్ళి నా మీద దుష్ప్రచారం ఏంటే? నన్ను కట్టుకుంటే అది నరకానికి పోతుందా? నిన్ను నరికేస్తే నువ్వు పోతావే నరకానికి. ఇంకోసారి ఇది రిపీట్ చేస్తే నీకు దండాకుండా రెడీ చేసుకోవాల్సిందే. జాగ్రత్త. చక్రవర్తి, దాణా వేసి దేవరపోతులు మేపడం సరికాదు. అడ్డదారులు తొక్కకుండా దాన్ని దారిలో పెట్టుకోవాలి. అంతేగాని ఊరి మీదకి ఇళ్ల మీదకి వదలకూడదు. పోయే మనిషిని పట్టుకుని కెలుకుతుందేంటి? చేదస్తం కాకపోతే. కొన్ని మాటలు మనుషులకు హాని చేస్తాయి. నోటిని కాస్త అదుపులో పెట్టుకోండి. ముందు నీ మనవణ్ణి అదుపులో పెట్టుకోవయ్యా. ఆ తర్వాత బయట వాళ్ళకి నీతులు చెప్పు. నా మనవడి ప్రవర్తన వల్ల మీకు ఎలాంటి ప్రమాదం లేదు. వాడిని రెచ్చగొట్టి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు. ఏ భయపడుతున్నావా చక్రవర్తి? ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. భయపడమనలేదు, జాగ్రత్తగా ఉండమంటున్నాను. మగ దిక్కు లేకపోతే మాకే దిక్కు లేదనుకుంటున్నావా? మా ఇంట్లో మగాళ్లనే లేకుండా చేసిన మీ ఇంట్లో మనుషులే లేకుండా చేస్తాను. ఈ నాగమ్మ శబదం పట్టిందంటే జరిగి తీరుతుంది. 25 ఏళ్ల నా పగ నెరవేరే రోజు తొందరలోనే వస్తుంది. ఆ రోజు మీ వినాశనం తప్పదు. గుర్తు పెట్టుకో చక్రవర్తి, మీరు చేసిన పాపం ఊరికే పోదు. మీ పాలిట శాపంగా మారబోతుంది. ఏడవడానికి కన్నీళ్లు మిగిల్చుకో. వెళ్ళు. జరిగిపోయిన నష్టం మీకెంత నష్టాన్ని మిగిల్చిందో మా వైపు కూడా అంతే నష్టం ఉంది. అర్థం చేసుకుంటే అందరి జీవితాలు బాగుంటాయి. ఆవేశాలకు పోతే అనర్థాలు జరగడం తప్ప మిగిలేదేమీ ఉండదు. వయస్సు అనుభవాన్ని ఇవ్వాలి, అనుభవం ఆలోచనలు పగలు పెంచుకోవటం మాని ప్రాణాల విలువ, జీవితాల విలువ తెలుసుకోండి. కొన్నిసార్లు గతం మర్చిపోతేనే భవిష్యత్తు బాగుంటుంది. అందరూ బాగుండాలి. గతం నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను చక్రవర్తి. మీకు భవిష్యత్తు లేకుండా చేస్తాను. ఇదే ఈ నాగమ్మ శపథం. హత్య చేసిన చేతులకు వేడిలేసి పోలీసులు పట్టుకెళ్తారనుకుంటే ఈ బంగారాజు గడేంట్రా? నువ్వు ఇంకోసారి ఆ ఇంటి వైపు కన్నెత్తి చూసినా, ఆ ఇంట్లో కాలు పెట్టినా నీ కాళ్ళు చేతులు నరికేస్తాను. మరి వాళ్ళు చేసిన బాగుందా? పని కట్టుకున్న పెళ్లి సంబంధం చెడగొడతారా? వాడు చెడగొట్టలేదురా, నీ చెడు వ్యసనాలే నిన్ను చెడగొడుతున్నాయి. మీ చేతకంతనం వల్లే నేను ఎలా తయారయ్యాను. నీ పెళ్ళం, నా కన్న తండ్రి నీ చేతకంతనం వల్లే పోయారు. ఓ నాగమ్మ కుటుంబానికి నువ్వు ఇచ్చిన అలసు వల్లే పోయారు. నష్టం జరిగింది మన ఇంట్లో మాత్రమే కాదురా, ఆ ఇంట్లో కూడా నలుగురు పోయారు. వాళ్ళు బతుకున్న కూడా చంపేస్తారు. ఆ నాగమ్మ బాబాయ్కి పిండం పెట్టిందంట. ఆ విషయం తెలుసా మీకు?
రోజేమో నా పెళ్లి సంబంధం చెడగొట్టింది. ముందు ముందు ఇంకెన్ని చేస్తుందో. అయినా కోపాలు తాపాలు వాళ్ళకేనా? మాకు లేవా పౌరుషాలు? ఆడవాళ్ళ మీద ఏంట్రా నీ పౌరుషం? మగ దిక్కులేని ఇంటికి వెళ్ళి వీధి రౌడీలా ప్రవర్తిస్తే ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు? ఊళ్ళో వాళ్ళ గురించి అనవసరం, ముందు మీరు ఫీల్ అవుతున్నారని చెప్పండి. ఎంతైనా ముసల్దాని అన్న నీ స్నేహితుడు కదా. పాత రోజులు పాత బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఒరేయ్, రాజగోపాల్ నా స్నేహితులను నాగమ్మ మనపై పగ పెంచుకుందనో చెప్పడం లేదురా. మన రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే పగ్గుమంటాను. ఆ మంటల్లో నువ్వు నీ తమ్ముడు కాలి బూడిద అవ్వకూడదని కాపాడుకుంటూ వస్తున్నాను రా. నీది చిన్న వయసు, ఎంతో పెద్ద భవిష్యత్తు నీ ముందుంది. దాని గురించి ఆలోచించరా. నాపై కోపంతో నాగమ్మపై పగతో వ్యసనపడు నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఆల్రెడీ నాశనం అయింది. ఇప్పుడు కొత్తగా అవ్వాల్సింది ఏమీ లేదు. మావయ్య, ఎన్నిసార్లని వీడిని ఇలా కాపాడుకోవాలి బాబు? 2 దెబ్బలు కొట్టి చెప్పడానికి చిన్నపిల్లాడు కాదు. 4 మంచి మాటలు చెప్పి మార్చడానికి వినేవాడు కాడు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. వీడి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏవో. బాధపడకండి మావయ్య. కుర్రతనం ఉడుకు రక్తం. కొన్ని రోజులాగితే అంతా సర్దుకుంటుంది. దీని గురించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. బంగారాజుతో నేను మాట్లాడతాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెంకట్రావు, మావయ్య గారిని లోపలికి తీసుకెళ్ళు. ఏంటలుడు, ఇంటా బయట అవమానం జరిగిందని విచారిస్తున్నావా? ఆ ముసలోడి చాదస్తానికి మనుషులే పోయారు. మానం పోతే లెక్కేంటి? అయినా నీకింత ఆవేశం పనికిరాదలుడు. నేను అడ్డుపడినా తోసేసుకుని వెళ్ళిపోయావు. నాగమ్మని చంపుతావని ఎంత భయపడ్డాను. ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యం అల్లుడు. ఒకవేళ నాగమ్మను నువ్వు చంపాలనుకున్నా ఆయుధం నీదవ్వాలి కాని చేతులు నీవి కాకూడదు. అంటే మన చేతులకి మట్టంటకూడదు. అయినా ఇదంతా ఎందుకు? పద్ధతిగా ఉండమని పెద్దాయన చెప్పాడు కదా, అలా ఉంటే పోలా? పెద్దయినా ఎంతైనా నీకింకా కుర్రతనం పోలేదలుడు. ఉడుకు రక్తం ఇంకా అలాగే ఉన్నావు. ఆ ఊపులో వెళ్లి నాగమ్మ నరికెయ్యాలని, లేదంటే ఇంట్లో ఉన్న నాగమ్మ మనవరాలి శీలం పాడు చేయాలని ఆ చెడ్డ కోరికలు పుడతా ఉంటాయి. అంత మాత్రాన వాళ్ళింటి మీదకెళ్ళి పడిపోకూడదు. అంటే మేము ఆపితే మీలాంటి కుర్రాళ్ళు ఆగరనుకో. మీ స్పీడ్ అలాంటిది, నీకు జరిగిన నష్టం అలాంటిది. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. ఎప్పుడు తీరాల్సిన పగ అప్పుడే తీరాలి. ఎప్పుడు చల్లారాల్సిన వేడి అప్పుడే చల్లారాలి. లేదంటే ఒంట్లోకి వెధవ జబ్బులొచ్చి చేరతాయి. అప్పుడు ఆ జబ్బుల గురించి ఆలోచిస్తామా, లేక జబ్బలు చరుస్తున్న శత్రువుల గురించి ఆలోచిస్తామా? అంచేత ఆలోచించల్లుడు, ఆవేశపడద్దు. నేను చెప్పిందంతా విన్నావు కదా, ఆలోచించు. ఆలోచించు.
సార్ నిజంగా అవన్నీ ఎలా వచ్చాయో నాకు తెలీదు. నన్ను నమ్మండి. నన్ను వదిలేండి సార్. నో వే. నా ఫ్లాట్ లో నా పరువు తీయకండి సార్ ప్లీజ్. సార్ సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్. ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది సార్. నాన్న అంటే మన కనపడింది నిజమే. ఈ అపార్ట్మెంటేనా? ఇదే సార్. నిజంగా ఇదేనా? నీకెందుకురా? వాడు నా ఫ్యాన్. అది కాదు సార్, అడిగితే మీరు కదా అడగాలి. నేనడిగినా నా ఫ్యాన్ అడిగినా ఒకటే. సర్లే గాని పద నీ ఫ్లాట్కి వెళ్దాం. అయ్యో సార్ నేను రాలేను సార్. ఏ? పరువు పోతుంది సార్. చా, ఫ్రాడ్ చేసేటప్పుడు మాత్రం పరువు గురించి ఆలోచించరు. నేనెక్కడ ఫ్రాడ్ చేశాను? బ్లాక్ టికెట్స్ కొనడాన్ని ఏమంటారు? అది కాదు సార్, బ్లాక్ టికెట్స్ అమ్మడం క్రైమ్ సార్. కొనడం కూడా క్రైమేనా? కొనడం ద్వారా అమ్మకాన్ని ఎంకరేజ్ చేయడం క్రైమే. అయినా ఈ డిస్కషన్స్ అన్ని నీతో ఎందుకు? నాకు ఫ్లాట్కి వస్తావా రావా? ఎందుకు సార్? ఫ్లాట్ చెక్ చేయడానికి. బ్యాగ్లోనే ఇంత మాల్ పెట్టావంటే ఫ్లాట్లో ఇంకెంత దాచుంటావో. అయ్యో ఏమీ లేదు సార్. అది నేను చూసి చెప్పాలి. అయితే వెళ్ళి చూడండి సార్. అదేంటి నువ్వు రావా? మీతో నేను వస్తే నా పరువు పోతుంది సార్, చెప్పాను కదా. అంటే నేను పరువు లేని వాడినా? అయ్యో నేను అలా అనలేదు సార్. పోలీస్ అంటే పవర్ కదా సార్, పవర్. ఓకే, నీ ఫ్లాట్ నెంబర్ ఎంత? 420 సార్. ఏంటి? 420 420 సార్. 420. కీస్ ఇవ్వు. బ్యాగ్ లోనే ఉన్నాయి సార్. చూడు, నేను వచ్చే వరకు కామ్గా ఉండు. ఫ్లాట్లో మాల్ లేకపోతే స్పాట్లోనే రిలీజ్ చేస్తాను. మాల్ ఉంటే మాత్రం గలీజ్ కేసులు బుక్ చేసి ఎన్కౌంటర్ చేస్తాను.
నా పరిస్థితి ఏంటి సార్? నేనొచ్చే వరకు ఈ మేడంకి కాపలాగా ఉండు. ఓకే సార్, మీరు హ్యాపీగా వెళ్ళరండి. హలో మేడం, నేను చాలా స్ట్రిక్ట్. సంఖ్యలు తెంపుకుని పారిపోవాలని చూడకండి. చెత్త విధవా, అంతా నీ వల్లే జరిగింది. హలో, థియేటర్కి వచ్చింది మీరు, నన్ను పిలిచింది మీరు, టిక్కెట్లు కొన్నది మీరు, నన్ను అంటారేంటి? నా బ్యాగ్ లో అవన్నీ ఎలా వచ్చాయి? మీరు వాడుంటే వచ్చుంటాయి. చెప్పు తీసుకు కొడతాను. ఎలా కనిపిస్తున్నాను నీకు? ఓకే మేడం, మీతో నాకు గొడవ ఎందుకు? ఇప్పుడు 20 కూల్ డ్రింక్ తాగొస్తాను, పారిపోకుండా కూర్చోండి. రేయ్, నన్ను పారిపోవద్దని చెప్పి నువ్వు పారిపోతున్నావా? పారిపోవడమా? బుద్ధున్నాడు ఎవడైనా సిఎస్ఆర్తో పెట్టుకుంటాడా? ఎన్కౌంటర్ చేసి పాడేస్తాడు. పరువు పరువు అని 10 సార్లు అన్నారు కదా, పరదా వేసుకోండి, కొద్దిగానే మిగులుతుంది. సల్మాన్ ఖాన్, సానియా మీర్జా, షారూక్ ఖాన్ వీళ్ళు మారరు, ఇంకా ఆ పాత టేస్ట్లే. మనం మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. అమ్మో, డ్రెస్ నలిగిపోయిందనుకో మళ్ళీ డౌట్ వచ్చేస్తుంది. సో డ్రెస్ తీసేద్దాం. ఇప్పుడు అమ్మయ్యా, ఒక అమ్మాయి రూమ్ లో ఒక అబ్బాయి ఇలా ఎంజాయ్ చేయొచ్చని ఇప్పుడే తెలిసింది. నువ్వెంతైనా లక్కీరా మురారి, ఈ గ్రేట్నెస్ నీకే దక్కింది. యా ఇలా కాదు గాని ఫస్ట్ ఆకలేస్తోంది, ఏమైనా తిందాం. ఏంటి తేడా కొడుతోంది? కొంపదీసి ఫుడ్ ఏం తేడా చేయలేదు కదా? ఓ నాకు తెలియకుండా నా బ్యాగ్ లో ఏవేవో పెట్టారు, రూమ్ లో ఇంకేం పెట్టారు. దేవుడా, ఇలా బుక్ అయ్యానేంటి? నా టైం ఇలా కాలిందేంటి? అమ్మా,
ఫోన్ చేసే టైం అయింది. దేవుడా, ఈ రోజు నువ్వే నన్ను కాపాడాలి. టైంకి ఫోన్ ఎత్తకపోతే అమ్మమ్మ చంపేస్తుంది. ఒరే సిగి, త్వరగా రారా.